మరోవైపు ఏపీలో గత ప్రభుత్వంలోని పెద్దల కోసం సృష్టించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ రద్దయిపోయింది. వారి అక్రమాలకు అనుకూలంగా వ్యవహరించిన ఈ ప్రత్యేక వ్యవస్థను కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టింది. మద్యం సంబంధిత నేరాలకు పరిమితం కావాల్సిన ఎక్సైజ్ శాఖను వైసీపీ ప్రభుత్వం 2 ముక్కలు చేసి సెబ్ను ఏర్పాటు చేసింది. ఎర్రచందనం, ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్ లాంటి అదనపు బాధ్యతలను ఆ శాఖకు అప్పగించి ఏ పని చేయకుండా నిర్వీర్యం చేసింది. దీంతో ఇటు మద్యం, అటు ఇసుక అక్రమ రవాణా నేరాలు భారీగా పెరిగిపోయాయి. మద్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. సెబ్ వద్దంటూ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు గగ్గోలు పెట్టినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం అక్రమాలకు కేంద్రంగా మారిన సెబ్ను రద్దు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా సెబ్ ఏర్పాటుతో సహా సంబంధిత 12 జీవోలను రద్దు చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం అక్రమాలకు కేంద్రంగా మారిన సెబ్ను రద్దు చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. అందుకు అనుగుణంగా సెబ్ ఏర్పాటుతో సహా సంబంధిత 12 జీవోలను కూడా రద్దు చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, ఓవరాల్ గా అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వంలో నూతనంగా సెబ్ అనేది ఏర్పాటు చేశారు. అంత ముందు వరకు ఎక్సైజ్ శాఖ ఆధీనంలో మద్యం కావచ్చు, అలాగే ఇసుక సంబంధించి ఈ గంగా రవాణా అరికట్టేందుకు ఆయా పోలీసు సంయుక్తంగా కలిసి పనిచేసాయి. ఇసుక టాస్క్ ఫోర్స్ వంటి విభాగాలు కూడా ఏర్పాటు చేసి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టేవాళ్ళు. ఒకవేళ ఎక్కడైనా రవాణా సంబంధించి అధికంగా ఉన్న సమాచారం వస్తే ఎన్ఫోర్స్మెంట్ కూడా టీము ద్వారా కూడా పంపించి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే సమాచారం నిరంతరం దాడులు కొనసాగిస్తూ పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు చేపట్టేవాళ్ళు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖ నుంచి సిబ్బంది దాదాపు 70% సిబ్బందిని విడగొట్టి మరి ఈ సెబ్ ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లోనే ఆయా శాఖల ఉద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా ఉన్నతాధికారుల సైతం జగన్మోహన్ రెడ్డికి ఈ విధానం కరెక్ట్ కాదు, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు చేసుకుని సెబ్ ఏర్పాటు చేశారు. ఇసుక, అలాగే మద్యం రవాణా, గంజాయి రవాణా పూర్తిగా నిరోధించే విధంగా ఇవన్నీ కూడా పనిచేస్తాయని చెప్పి ఆ రోజు చాలా గొప్పగా ప్రకటించుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో చూస్తే మొత్తం సెబ్ మొత్తం కూడా పూర్తిగా అవినీతిమయంగా మరి చాలా మంది అధికారులు వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేయడం, వారి సంబంధించిన ఎందుకంటే గతంలో చూసాం ఇసుక ఏ విధంగా దోచుకున్నారు, మైనింగ్ ఏ విధంగా దోచుకున్నారు అంశాలపై కూడా పెద్ద ఎత్తున ఆధారాలతో వార్తలు కూడా వచ్చాయి. ఇటువంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన వాటిని పూర్తిగా నియంత్రించడం విఫలమయ్యారు. ఇవన్నీ గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పూర్తిగా సెబ్ను రద్దు చేసి గతంలో ఏ శాఖలో ఉద్యోగులు అందరూ కూడా పంపించేది వాటిని మళ్ళీ అప్డేట్ చేసే విధంగా పనిచేసే విధంగా కూడా రూపొందించే త్వరలో దీనిపై ఒక మంచి కార్యాచరణ కూడా ఉండబోతుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. రైట్, థాంక్యూ ప్రసాద్.